హాయ్ అండి, ఒకసారి ఇలా బ్రెడ్ శాండ్విచ్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు అనుకుంటారా ఇలా నచ్చిన ఫుడ్ తినాలి కానీ వెయిట్ పెరగకూడదు, ఉన్న వెయిట్ ని ఎలా తగ్గించుకోవాలి, వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి, సో వీటన్నిటికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఈ రెసిపీని అయితే చూసేద్దాం. మార్నింగ్ టైమ్ లో బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ టైమ్ లో స్నాక్ లాగా కానీ తినొచ్చు. ముందుగా బీట్రూట్ క్యారెట్ తీసుకొని పైన ఉన్న తొలి మొత్తాన్ని తీసేసి సన్నగా తురుముకోవాలి. తురుముకున్న బీట్రూట్ క్యారెట్ లో ఒక కప్పు పెరుగు వేసుకొని తగినంత పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసుకొని బ్రెడ్ మీద పెట్టుకొని రోస్ట్ చేసుకొని తినేసేయడమే. చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే వెయిట్ పెరిగిపోవడం, డెలివరీ తర్వాత వచ్చే వెయిట్ కానీ, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, థైరాయిడ్, డయాబెటిక్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్ని చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి కదా. వీటన్నిటిని ఎలాంటి ఎక్సర్సైజెస్ లేకుండా ఫుడ్ ద్వారానే రివర్స్ చేసుకోవచ్చు అనమాట. న్యూట్రిషనిస్ట్ గాయత్రి గారు వీటన్నిటికీ చాలా బాగా గైడ్ చేస్తారు. జస్ట్ మన బ్లడ్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఫుడ్ ప్లేట్ అనేది డిజైన్ చేస్తారనమాట. 2 months లో 10 to 8 kgs వరకు తగ్గొచ్చు. నాకు కూడా తనే గైడ్ చేస్తారనమాట. ఎలాంటి ఫేక్ లేదు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కూడా వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి.